బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కార్తీక మాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్కో జ్యోతిర్లింగం, ఆ స్థల పురాణం, ఆలయ పురాణం మొత్తం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? పరళ్యాం వైద్యనాథంచ అని చెప్తారు. ఈ పరళ్యాంలో ప్రజ్వల్యాం వైద్యనాథంచ అని చెప్పే పాఠభేదాలు కూడా కనపడతాయి. ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం సాధారణంగా మనం చెప్పుకునేది ఈ పరళి అంటే ఏమో మహారాష్ట్రలో ఉంది. పర్లి బీడ్ జిల్లాలో క్లియర్గా మనకు మహారాష్ట్రలో ఉంది కనపడుతుంది. ఈ ప్రజ్వల్యాం వైద్యనాథుడు అనేది చితాభూమౌ వైద్యనాథంచ అనే పాఠభేదం కూడా కనపడుతుంది. ఈ వైద్యనాథుడు జార్ఖండ్లో ఉన్నాడని కొంతమంది వాదన. జార్ఖండ్ అయినా వెళ్ళొచ్చు, పర్లి అయినా వెళ్ళొచ్చు. చిన్నప్పటి నుంచి చూసిన స్తోత్రంలో మాత్రం పర్లి వైద్యనాథుడే మనకు తెలుసు. మహారాష్ట్రలో 3-4 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వాట్లల్లో ఈ పర్లి వైద్యనాథుడు ప్రత్యేకమైన వాడు. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా, అప్పుడు చాలా దేవాలయాలు చూసాం మహారాష్ట్రలో. పాండురంగడిని కూడా చూసి వచ్చాం. ఆ లైన్లో నేను పర్లి వైద్యనాథుడిని కూడా చూసాను. ఈ వైద్యనాథుడి కథ కొంత చిత్రంగా ఆశ్చర్యకరంగా కనపడుతుంది. రావణాసురుడి కథ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఎలా మనం గోకర్ణ క్షేత్రానికి ఆత్మలింగం కథ ఎట్లా చెప్పుకుంటాం, ఈ పర్లికి కూడా అలాంటి గాథే చెప్పబడుతుంది. పూర్వం ఈ శివభక్తుడైనటువంటి రావణాసురుడు అనేక విధాలుగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. చాలా ప్రార్థన. ఏమిటి, నేను భక్తుణ్ణి, నేను లంకలో ఉన్నాను, నా దైవం ఈయన ప్రత్యక్ష దైవంగా ఉండవలసిన వాడు కైలాసంలో ఉన్నాడు, నా దగ్గరే ఉండాలి పరమేశ్వరుడని కోరుకున్నాడు. కోరుకుని ఆయన చాలా తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదట. రాకపోతే ఇతను ఏం చేశాడు, హోమం గుండాన్ని ఏర్పరచుకుని ఒక్కొక్క తల నరికి వేశాడట. దాంట్లో తలల్ని ఆహుతి చేశాడు. తన తలల్ని సమర్పించాడు హోమంలో. 9 తలలు సమర్పించేశాడు. 10వ తల సమర్పించబోయేసరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ తెగినెత్తురోడుతున్న అతని శిరస్సులని వైద్యం చేసి నయం చేశాడు. ఆయన ముట్టుకుని అతనికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన సంతోషపెట్టాడు. అప్పుడు రావణాసురుడు పరిపరి విధాలుగా ప్రార్థించి, నువ్వు నాతోటి ఉండమని అడిగితే నేను ఇక్కడి నుంచి రాలేను, కైలాసంలో ఇప్పుడు నా కుటుంబం అంతా ఇక్కడే, ప్రమథగణాలు ఇక్కడే ఉన్నాయి, గణాలన్నీ వచ్చి అక్కడ ఉండే అవకాశం లేదు, కాబట్టి నాకు బదులుగా నా ఆత్మలింగాన్ని ఇస్తానని ఆత్మలింగాన్ని రావణాసురుడి చేతిలో పెట్టారు. పెడితే రావణాసురుడు కైలాసం నుంచి తిరిగి వస్తూ తెచ్చుకున్నాడు. పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, భూమి మీద ఆనిందా ఇంకా కదలదు, కాబట్టి లంకకి చేరే వరకు భూమి మీద పెట్టద్దని చెప్పాడట. ఈయన పట్టుకొచ్చుకుంటున్నాడు. వస్తుంటే ఈ పరళి ప్రాంతానికి వచ్చాక, అయితే ఇది చితాభూమౌ అని చెప్పబడింది చూడు. చితాభూమి అంటే అది శ్మశానం. మరి పరళిలోది శ్మశానం అని అయితే ఏం చెప్పినట్టుగా అనిపించదు. ఒక శ్మశాన వాటిక దగ్గరకు వచ్చేసరికల్లా ఆయనకి మూత్ర విసర్జన చేయవలసి వచ్చింది. ఈ ఆత్మలింగం చేత్తో పుచ్చుకుని ఈ పని ఎట్లా చేస్తానని అటు ఇటు చూసి ఒక గొల్ల పిల్లవాడు ఒకడు కనపడితే, గొడ్లు కాసుకుంటున్నవాడు, గణపతి అని చెప్పరు కథలో, సాధారణ మానవ బాలుడికే ఒక 5 నిమిషాలు పట్టుకోమని 2 నిమిషాలని పిల్లవాడి చేతిలో పెట్టారు. పెట్టి ఈయన మూత్ర విసర్జనకి వెళ్ళాడు. అక్కడే కొంచెం అవతలకి వెళ్ళాడు. ఈ పిల్లాడు పట్టుకుంటే ముందు ఇంతే ఉంది ఆత్మలింగం, తర్వాత బరువు ఎక్కిపోయి సైజు పెరిగిపోయిందట. పిల్లాడు మొయ్యలేక కింద పెట్టేశాడు. బయటికి వచ్చిన యువతలకు వచ్చిన రావణాసురుడు చూస్తే భూమిలో ఉంది ఈ శివలింగం, ఆత్మలింగం. ఆయన ఎంత ప్రయత్నం చేసినా కదల్లా. 10 తలలకి 10 రోళ్ళు, 20 చేతులు ఉండొచ్చు కదా ఆయనకి. అంతేగా, 20 చేతులతోటి పెకలించినా సరే పాతాళానికి వెళ్ళిపోయింది, కానీ దాని మూలం, ఆ ఆత్మలింగానికి మూలం బయటికి మాత్రం రాలేదు. పరమ దుఃఖంతో రావణాసురుడు వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడి యొక్క ఆత్మలింగమే ఈ వైద్యనాథంలో వైద్యనాథుడుగా ఉన్నదని, అయితే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఆయన్ని సేవించుకుని, ఆత్మలింగం కదా పరమేశ్వరుడి సేవించి, నువ్వు ఇట్లా చితాభూమి అంటే ఈ శ్మశాన వాటికేందు వెలిసి ఉన్నావు, మానవులకి వాళ్ళకి వైద్యుడిగా పరిణమించి నువ్వు ఆ మానవుల్ని కాచవలసింది, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి వైద్యుడిగా పరిణమించి నువ్వు చూసుకోవాల్సిందని ప్రార్థించారు.
ఈయన ఇంతకుముందు ఏం చేశాడు, రావణాసురుడి మెడలు నరికినప్పుడు మెడకి వైద్యం చేశాడు కదా, అట్లా ఈయన వైద్యనాథుడు అయ్యాడని చెప్తారు. జార్ఖండ్లో బాబా వైద్యనాథుడు అని ఉంటుంది. ఇక్కడ పర్లి వైద్యనాథుడే కానీ విశాలమైన దేవాలయం. అది ఎంత పెద్దగా ఉంటుందో, చక్కగా ఎత్తుగా ఉంటుంది. ఎక్కువ కొండని చెప్పలేం మనం, కొంచెం ఒక 10 అడుగులు ఎత్తు మీద ఉందనిపిస్తుంది దేవాలయం. మెట్లెక్కి పైకి వెళ్ళాలి, చాలా విశాలంగా ఉంటుంది. పెద్ద శివలింగం. లోపలికి వెళ్ళి ప్రతి వాళ్ళు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది అక్కడ పర్లీలో. అయితే మేము వెళ్ళినప్పుడు, నేను వెళ్ళాను కదా, అందుకని ఈ విషయం క్లియర్గా తెలుసు అనమాట. వాళ్ళు ఎవరో మాట్లాడారు, ఆయన ఎవరు చెప్పారు, ఇది కాదండి ఒరిజినల్, జార్ఖండ్లో ఉన్నదే అని ఆయన చెప్పాడు. అయిందా? మేము ఇక్కడ మాట్లాడినప్పుడు పర్లీలో ఉన్న వైద్యనాథుడే నిజమైన వైద్యనాథుడని, అక్కడికే వెళ్ళాలని ఇక్కడ ఒకళ్ళు చెప్పారు. సో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ మహారాష్ట్రలో మాత్రం ఉన్న జ్యోతిర్లింగాల లెక్కలో ఈ పర్లీ వైద్యనాథుడు 5వ జ్యోతిర్లింగంగా ప్రత్యేకంగా చెప్పబడతాడు. ఈయన రావణుడి కోరిక మీద భూమి మీదకి వచ్చిన వాడని ప్రతీతి. అదే ఆయన్ని దర్శిస్తే ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పారు. అయితే మేము వెళ్ళినప్పుడు మామూలుగా నేను శివలింగ కబుక్కొని మనం అభిషేకాలు అవి వండుకోకుండా ఉంటాం కదా, ఆయన ఒప్పుకోలే. ఆ లోపల ఉన్న అర్చక స్వామి పండా ఉన్నారు లోపల, ఆయన మంత్రం చెప్తుంటే మా వారు ఈయన తను రుద్రం చెప్పుకుంటారు, వాళ్ళకి అలవాటుగా రోజు రుద్రం చెప్తుంటే ఆయనకు తెలిసింది, మాకు తెలిసిన వాళ్ళం మేము అని ఆయనకు అర్థమైంది. ఆయన బాబు ఈయన చేస్తుంటే నా చేతికి చెంబి దండం పెట్టాను, నేను చెయ్యను అని. ఆయన ఒప్పుకోలే, కాదు కాదు బాబు ఇవ్వు, మీ అమ్మగారి చేతికి ఇవ్వు చెంబు అని ఆ నీళ్ళని పోయించాడు ఆయన నా చేత. అమ్మ పంచాక్షరి చెప్పుకోండి, 11 సార్లు చెప్పండి అని చెప్పి, నేను నోట్లో చెప్పుకుంటే కాదు పైకి చెప్పండి అని చెప్పి పోయించారు నీళ్ళు. అక్కడ నేను చూసా చాలామంది, ఎక్కువ మంది జనం లేరు మేము వెళ్ళినప్పుడు, కానీ వచ్చిన వాళ్ళందరూ ఆ స్త్రీలు ఆడవాళ్ళందరి చేత కూడా నీళ్ళు పోయిస్తారు అక్కడ. మనం ఈ నార్త్ ఇండియాలో చూస్తాం జయ, దేవాలయాలకి చిన్న చెంబులు పట్టుకెళ్ళి ఇంటి నుంచి జలం పట్టుకెళ్ళి పోసి వస్తారు, నమస్కారం చేసుకుంటారు. ఎక్కడ శివలింగం ఉన్నా వాళ్ళు నీళ్లు పెట్టి అభిషేకమే ఆయనకి ఇష్టం. అది నువ్వు పోసావా నేను పోసావా ఏ లెక్క లేదు. మనకి ఏంటంటే ప్రతిష్ఠ చేయబడిన దేవాలయాల్లో స్త్రీలు ముట్టుకోకూడదు అనేది ఒక నియమం ఉంది. అందులో లోపలికి వెళ్ళకూడదు. మనకి కొన్ని శివాలయాలు, కొన్ని ఆలయాల్లో, ఎక్కడ మనకి శ్రీశైలంలో స్పర్శ ఉంది, అక్కడ ఆజ్ఞ ఇవ్వబడింది ఇక్కడ మీరు ముట్టుకోండి అని. అప్పుడు అందరూ తల కూడా అనిపించారు. ఈ పర్లీలు చాలా విశాలమైన పెద్ద దేవాలయము. ఇంకా విష్ణుమూర్తికి కూడా ఒక సన్నిధి ఉంది, అమ్మవారు ఒక సన్నిధిలో కనపడతారు, కాలభైరవుడు ఉన్నాడు లోపల. కొద్దిగా హిందీ విధానాల్లో కనిపిస్తుంది, మరాఠీ ఇది కాబట్టి ప్రాంతీయాచారాలు వేరే ఉంటాయి. కానీ ఈ పర్లి మనకి లిస్ట్లో ఉంది కదా 12 జ్యోతిర్లింగాల్లో, ఈయనని తప్పకుండా చూడాలి. అయితే మనం ఒకవేళ జార్ఖండే వెళ్తే అక్కడిది కూడా చూద్దాం. దేవఘర్ అనే ప్రాంతంలో ఉన్నది, అక్కడ కూడా బాబా వైద్యనాథ్ మందిరం అని చెప్తారు. అవకాశం ఉంటే అది కూడా చూస్తే సరిపోతుంది. మనకి 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయని 12 ప్రముఖమైనవన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఆ లైన్ వల్ల అది కూడా నిజమే అయి ఉండొచ్చు, తెలియండి. అవకాశం ఉంటే అది కూడా చూద్దాం. ఈ పర్లి వైద్యనాథుడు ఏంటంటే దీర్ఘకాల వ్యాధులు, ఎక్కడా లొంగని జబ్బులు, స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే చర్మ వ్యాధులు ఇక్కడ నయమవుతాయి. ఆరోగ్య సమస్యలకి చాలా విశేషమైన, ఎందుకంటే ఆయన అలా సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి ఇది ఇట్లా కుదురుతుంది అనమాట. అవకాశం ఉంటే మహారాష్ట్ర ట్రిప్ ఏదైనా చిన్నది పెట్టుకుంటే హైదరాబాద్ నుంచి చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. తప్పకుండా, పెద్ద దూరం ఏం కాదు. అవును, చక్కగా దర్శనం చేసుకోవచ్చు. బాగుంది దేవాలయం. సంతోషం గారు, నమస్తే. నమస్తే జయ.